ఇక సినిమాలో తప్పుల మాటకొస్తే 'నాగార్జున' క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేశాడు. ఒక కొత్త రకం ఇది అది అంటున్నారు గానీ మాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు 'నాగార్జునకి' ఆ విలన్ టచ్ ఉన్న ఫీల్ ఇవ్వడం చాలా బావుంది. కాదనట్ల. సంఘర్షణ, ఆ ఫ్యామిలీ గురించి తాపత్రయపడడం, తప్పుడు పనులు చేయడం ఇదంతా ఒక సహజంగా తీసుకొచ్చుండొచ్చు. కానీ అక్కడ మనం క్యారెక్టర్ ఇచ్చింది ఎవరికి? 'నాగార్జునకి.' ఆ హీరోయిజం తాలూకు ఎలివేషన్‌ని వాడుకోవాలి గదా! మరి ఏదో అన్ని బద్దలు కొట్టేసి అద్భుతాలు చేసేసినట్టు చూపించమని మనం కూడా అనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విలను ఈ నాగార్జునని ఫస్ట్ ఎందుకు వాడుకుందాం అనుకున్నాడు? ఇతను గొప్ప ఆఫీసరు, చాలా తెలివైనవాడనే కదా! సరే విలన్‌కి హెల్ప్ చేసినప్పుడు ఈ నాగార్జున గారి తెలివితేటలు అతనికి ఉపయోగపడ్డాయి. మరి తీరా ఇటొచ్చిన తర్వాత ఆ తెలివితేటలన్నీ ఏమైపోయాయి? కాకెత్తుకుపోయిందా? ఇప్పుడేదో ఆ ప్రూఫ్‌లు, ఆ రికార్డులు అన్నీ అప్పజెప్పేసి ఓ దిక్కుమాలినోడిలా చచ్చిపోతాడా? ఏది హీరోయిజం? ఆ తెలివితేటలేవి? అక్కడ మనం అనేదేదో విలన్స్‌ని గారిలోకి ఎగరగొట్టే హీరోయిజం కాదు. అట్‌లీస్ట్ ఆ క్యారెక్టర్‌కి వాల్యూ ఉండాలి కదా! అతను ఫలానా ఆఫీసరు చాలా జీనియస్ అని చెప్పి మనమే చూపించాం ఫస్ట్‌లో. ఏమైపోయింది ఆ జీనియస్? ఆ తెలివితేటలు ఏమైపోయాయి? వీడి మీద అద్భుతమైన సాక్ష్యాలు సేకరించి, అసలు ప్రెషరొచ్చేలా చేయొచ్చు. మొత్తం వ్యవస్థనంతటిని ఆ మిలియనీర్ మీదకి ఎదురు తిరిగేలాగా ఎలా ప్లాన్ చేశాడు? అక్కడ అలాగేదైనా చేసి ఒక అతని తెలివితేటలు చూపించాలి కదా! అదేమీ లేకుండా ఏదో 4 సాక్ష్యాలని ఏదో పోగు చేసి, ఓ హార్డ్ డిస్క్, ఓ పెన్ డ్రైవ్ ఇచ్చేసి, ఆ గేటు దగ్గర దిక్కుమాలినోళ్ళే చచ్చిపోతాడట. ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. అందుకనే అనిపిస్తుంది ఈ శేఖర్ కమ్ముల వీళ్ళు ఎంత మంచి డైరెక్టర్స్ అయినా స్టార్స్‌ని డీల్ చేయడం రాదు. వాళ్ళకున్న ఇమేజ్‌ని యూజ్ చేసుకోవడము రాదు. ఎదగలేరు. అక్కడే ఉండిపోతారు. మాకు కూడా శేఖర్ కమ్ముల అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్స్‌ని మనం కాపాడుకోవాలి. వాళ్ళు నిజంగా ఒక నైతికత ఇదన్నీ ఉన్న గొప్ప డైరెక్టర్స్. డిగ్నిఫైడ్ డైరెక్టర్స్. అది కాదనట్లా. కానీ వీళ్ళకి ఈ స్టార్స్‌ని ఇంకా బాగా ఎలివేట్ చేసుకొని చక్కగా తీసుకోవడం తెలీదు. ఏదో న్యాచురల్‌గానే తీసేసాను, పాత్రలో ఇమిడిపోయాడు ఇదే తప్ప వాళ్ళ స్టార్డమ్‌ని ఉపయోగించుకొని తను చెప్పాల్సిన మంచిని ఇంకా గట్టిగా చెప్పొచ్చు. అది చేయలేకపోతున్నారు వీళ్ళు. అందువల్లే ఒక రేంజ్‌లో మిగిలిపోతున్నాయి ఇలాంటి సినిమాలన్నీ. ఇంకా మరో పక్క 'కత్తుల నరకుడు' బ్యాచ్ వీళ్ళందరూ కూడా అందులో నీతి ఉండదు ఆ సినిమాలో. ఆ హీరోయిజం విపరీతంగా అద్భుతంగా చూపించేసి వాళ్ళు కోట్లు కోట్లు కొట్టేస్తుంటారు. క్రేజ్ సంపాదించేస్తుంటారు. సమాజంలో హింసను పెంచేస్తుంటారు. నీచత్వాన్ని పెంచుతుంటారు. ఇప్పుడు మంచి డైరెక్టర్ సమర్థుడు కాకపోతే చాలా బాధ కలుగుతుంది. ఈ సినిమా చూసినప్పుడు మాకు అనిపించిన విషయం అదే. ఇప్పుడు కరెక్ట్‌గా 'నాగార్జున' క్యారెక్టర్‌ని డీల్ చేసి ఉంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. ఆ స్టోరీ ఎత్తుకోవడం గానీ, లైన్ గానీ చాలా మంచిది. కానీ చివరికి తుస్సుమని తేల్చేశాడు. ఆ 'నాగార్జున' క్యారెక్టర్ అయితే ఏంటి, క్లైమాక్స్ అయితే ఏంటి, టోటల్‌గా ఒక అటర్ ఫెయిల్యూర్ ఆ 2 పార్ట్‌లు.